చూడొచ్చు అన్నమాట. ఓకే, అంటే పిల్లలు లావుగా ఉన్నారు అంటే వాళ్ళు ఒబేస్ అని కన్ఫర్మ్ చేసేసుకోవచ్చా, లేదంటే వీటికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా, అసలు ఎట్లా చూస్తారు? లేదు, గ్రోత్ చార్ట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూడాల్సింది ఏంటి, వెయిట్ చెక్ చేసుకుని, ఏజ్, హైట్ చెక్ చేసుకుని, మనకి ఈ చార్ట్స్ గ్రోత్ చార్ట్స్లో మనం చెక్ చేసుకుని ఏ పర్సెంటైల్లో ఉన్నారు అనేది చూడాలన్నమాట. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది జస్ట్ ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబీస్ ఉన్నారా, అండర్ వెయిట్ ఉన్నారా, లేదా నార్మల్ హైట్ బట్టి వెయిట్ ఉన్నారా అనేది మనం అంటే ఏజ్ బట్టి వెయిట్ ఉన్నారా అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఒకవేళ ఒబీస్ ఉన్నారు అని ఎక్కువ డౌట్, అదర్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకోవడానికి అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడానికి ఈ గ్రోత్ చార్ట్స్ అనేవి మనం చూసుకున్నాము అంటే సరిపోతుంది. అంటే బేసిక్గా పెద్దవాళ్ళు చెప్తుంటారు పిల్లలు ముద్దుగా బొద్దుగా ఉంటేనే మంచిగా ఉంటారు, పెట్టండి అమ్మా ఫుడ్ తింటారు అని బేసిక్గా మన ఇళ్లలో వినే టాపిక్సే కదా ఇవి. ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ని మనం ఏమైనా ఖండించాలా? మీరేం చెప్తారు యాజ్ ఏ డైటీషియన్గా? చిన్నప్పుడు ఏంటి అంటే అదంతా కూడా మిల్క్ ఫ్యాట్. అంటే చిన్నప్పుడు అంటే పుట్టిన పిల్లలకి ఏంటంటే అలా కొంచెం బొద్దుగా ఉంటే బాగుంటుంది అంటారు. అలా ఉంటారు ఎందుకంటే పాల మీదే ఉంటారు కాబట్టి ఆ మిల్క్ ఫ్యాట్ వల్ల ఆ చీక్స్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే పిల్లలు, అందుకే మనం చూస్తాం కదా, ఫుడ్ మొదలు పెడతారు, ఆ చీక్స్ తగ్గిపోతూ ఉంటాయి, మిల్క్ తగ్గించేస్తాం కాబట్టి సాలిడ్ ఫుడ్ పెడుతున్నప్పుడు ఇవన్నీ కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఏం లేదు. బట్ విజిబిలీ మనం ఎక్కువగా ఏంటి అంటే మన ఇండియాలోనే కాదు ఎక్కడైనా సరే లావుగా ఉన్నారంటే హెల్దీగా ఉన్నారనే కాన్సెప్ట్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. బట్ అట్లా కాదు, సన్నగా ఉన్నారైనా సరే కొంతమందికి మెటబాలిజం అదొక మళ్ళీ సపరేట్ టాపిక్. ఒకవేళ కొంతమందికి ఏంటంటే ఎంత తిన్నా కూడా లైక్ కరెక్ట్గా వాళ్ళ ఏజ్కి వాళ్ళు తిన్నా కూడా వెయిట్ ఎక్కువగా పుట్ ఆన్ అవ్వరు, బట్ దే ఆర్ హెల్దీ, ఆ వెయిట్ కరెక్ట్గా ఉన్నారు అని చెప్పినా కూడా వాళ్ళ ఏజ్కి ఆ వెయిట్ అనేది కరెక్ట్గా ఉండాలి, అప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టు, దాంట్లో అంటే ప్రాబ్లం లేదు. బట్ ఒకవేళ ఏజ్ ఏదైతే ఉందో దానికి ఎంత తిన్నా కూడా వెయిట్ అసలు పుట్ ఆన్ అవ్వట్లేదు, అండర్ వెయిట్ కేటగిరీలో ఉన్నారు అంటే నో, దెర్ ఇస్ సంథింగ్, ఏదో ప్రాబ్లం ఉంది డైట్లో కానీ, లేదా బోన్ వెయిట్ పెరగట్లేదో, లేదా కాల్షియం తక్కువ ఉందో, ప్రోటీన్ తక్కువ ఉందో, ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. అందుకే వెయిట్ చాలా తక్కువ చూపిస్తుంది అనేది మనం గమనించుకోవాల్సిన కంపల్సరీ విషయం అనమాట. బొద్దుగా ఉన్నారు అంటే ఎందుకంటే అంత తింటున్నారా? బికాస్ ఆ ఏజ్ ప్రకారం ఎన్ని క్యాలరీస్ తినాలో అంతే ఇవ్వాలి పిల్లలకు కూడా. ఓకే, మనం ఎక్స్ట్రా ఎప్పుడు పెడతాము అంటే ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తున్నా, లేదంటే డాన్స్, కూచిపూడి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఎక్కువగా వాళ్ళు దాంట్లో ఉన్నారు అన్నా, లేదా స్పోర్ట్స్లో ఉన్నారు అన్నా కూడా దానికి తగ్గట్టు కూడా కొన్ని క్యాలరీసే ఇస్తాం మేము. సో అలా కూడా వాళ్ళు వెయిట్ మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఈవెన్ స్పోర్ట్స్ కేటగిరీ అయినా కూడా వాళ్ళకి కంపల్సరీగా ఒక పర్టికులర్ వెయిట్ ఉంటుంది, దాంట్లోనే మెయింటైన్ చేయాలి. ఎక్కువ వెయిట్ ఉన్నా తక్కువ వెయిట్ ఉన్నా దే డోంట్ టేక్. సో వెయిట్ మెయింటైన్ చేయడం ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ లైక్ అలా ఇందాక మీరు చెప్తున్నట్టు బొత్తుగా ఉంటే బాగుంటారు కాబట్టి మనం మెయింటైన్ చేయాలి అని కాదు, హెల్దీగా ఉన్నారు అండ్ స్పోర్ట్స్లో మెయిన్గా తీసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే అందరూ కూడా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఆ నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే టు బీ సెలెక్టెడ్ ఆర్ టు బీ క్వాలిఫైడ్ ఆ పర్టికులర్ స్పోర్ట్స్లో ఉండాలి అంటే నార్మల్ వెయిట్ చాలా ఇంపార్టెంట్. సో అది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఒకవేళ డాన్స్ కానీ, కూచిపూడి కానీ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలన్నా కూడా, వాళ్ళు యాక్టివ్గా ఉండాలన్నా కూడా నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. సో ఇవన్నీ కూడా మనకి అంటే ఆబ్వియస్లీ ఓవరాల్గా హెల్త్ బాగుండాలంటే కూడా నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. అండ్